ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం. ఓకే, చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ us accurate reading what my viewers person current feelings right now. ఫైనల్లీ దే టేక్ యాక్షన్ అని చెప్పాలి. ఈ పర్సన్ ఫైనల్గా ఇంకా యాక్షన్లోకి దిగబోతున్నారని చెప్పాలి. రీకన్సిలియేషన్ గురించి ఈ పర్సన్ కరెంట్లీ మీకు సపరేషన్లో ఉండుంటే కనుక డెసిజన్ మేకింగ్ పాస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్ వల్ల డిలే చేస్తూ వచ్చాయి. బట్ ఫైనల్లీ ఇంకా తప్పదు అనే స్థితికి ఏదో ఈ పర్సన్ వస్తూ ఉన్నారని చూపిస్తూ ఉంది. ఏం చేయబోతూ ఉన్నారు? ఈ సపరేషన్ డిస్టెన్స్, ఈ గ్యాప్, దూరం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ పర్సన్ షార్ట్అవుట్ చేయాలని సమ్ యాక్షన్ ఏదో చేయబోతూ ఉన్నారు అని చెప్పాలి. ఎందుకు ఈ పర్సన్కి సపరేషన్ ఏదైతే ఉందో ఇది మనశ్శాంతి అనేది ఈ పర్సన్కి ఇవ్వడం లేదు. సో అందుకని ఈ పర్సన్ తన మనశ్శాంతి కోసం, తన మెంటల్ పీస్ కోసం మీతో రికన్సిలియేషన్ అనేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఏం జరగబోతా ఉంది? ఓకే, ఈ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ అనేది కూడా ఎక్కువగా చేస్తారు అని చూపిస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఇంకా అయిపోయింది అని అనుకున్న పర్సన్ కూడా మళ్ళీ బ్యాక్ స్టెప్పింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ పర్సన్ రికన్సిలియేషన్ అయిపోయింది ఇంకా చేద్దామని. ఎందుకు? వీళ్ళకున్న ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అండ్ వీళ్ళకున్న డౌట్స్, అనుమానాల కారణం చేత ఈ పర్సన్కి ఇంకా తప్పదు అనే స్థితికి వచ్చారు. కానీ ఈ సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీతో ఇప్పుడు రికన్సిలియేషన్ చేసేదానికి కొంత తగ్గుతుంది అని చెప్పాలి. సెల్ఫ్ డౌట్ అండ్ అనుమానాల కారణం చేత. సో ఈ పర్సన్ చూద్దాం, ఈ పర్సన్ నుంచి మీకు రికన్సిలియేషన్ జరగాలి అంటే ఖచ్చితంగా 111 అని కామెంట్ పెట్టి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఈ పర్సన్ నుంచి కరేజ్ యాక్షన్ అనేది ముందుకి అనేది వస్తుంది. ఓకే, రికన్సిలియేషన్ని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు డ్యూ టు మిమ్మల్ని ఎక్కువగా ఈ పర్సన్ ప్రజెంట్ మిస్ అవ్వడం కారణం చేత. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. ఈ రీడింగ్ని 111 అని కామెంట్ పెట్టి క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.